శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఫిబ్రవరి 24, 2026 మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, శుక్లపక్షం, శతభిషం కార్తె. సప్తమి ఉదయం 7 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి అష్టమి తెల్లవారి 4 గంటల 52 నిమిషాల వరకు. నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల వరకు. వర్జం ఉదయం 6 గంటల 8 నిమిషాల నుండి 7 గంటల 35 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 51 నిమిషాల నుండి 9 గంటల 38 నిమిషాల వరకు. మరలా రాత్రి 10 గంటల 56 నిమిషాల నుండి 11 గంటల 43 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. లక్ష్మీ కుబేర యంత్రాన్ని పూజించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. పిల్లల విద్య, వివాహ, ఉద్యోగ విషయాలలో శుభ పరిణామాలు కనిపిస్తాయి. ఏ పని చేసినా దేవుడి మీద భారం వేస్తారు. వృషభ రాశి. మార్పురాని వ్యక్తులలో మార్పు తేవడానికి విఫలయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. వస్త్రలాభం. మిథున రాశి. న్యాయ వ్యవహారాలు, కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి. విద్యా సంబంధమైన విషయాలలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అగ్రిమెంట్లు, కాంట్రాక్టులు కలిసి వస్తాయి. సింహరాశి. సమాజంలో గౌరవనీయ స్థానంలో ఉన్నవారితో మిత్రత్వం ఏర్పడుతుంది. రుణబంధమైన చికాకులు తీరుతాయి. కన్యారాశి. ఎదుటివారి మనస్తత్వం తెలుసుకోవడం ఎంత కష్టమైనప్పటికీ మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. పూర్తి నమ్మకంతో చేయరు. తులారాశి. పెట్టుబడులు, మదుపులు మొదలైనవి అనుకూలిస్తాయి. సంతాన విద్యా విషయమై ప్రత్యేక చర్యను చేపడతారు. వృశ్చిక రాశి. ఇవ్వవలసిన రుణములు, రావలసిన బాకీలు మొదలైన విషయాలు అనుకూలిస్తాయి. సోదరుల నుండి శుభవార్తలు. ధనస్సు రాశి. పనిభారం తట్టుకోలేక పని విభజన చేసే చర్యలలో భాగంగా మధ్యవర్తులకు ప్రతిష్టాత్మకమైన వ్యవహారాలు అప్పగిస్తారు. మకర రాశి. కొద్దిపాటి పెట్టుబడితో ఎక్కువ లాభాలు లభించే వ్యాపారాలలో చేరమని మిత్రులు ఒత్తిడి తెస్తారు. కుంభరాశి. నేల విడిచి సాము చేయరు. కోర్టు వ్యవహారములు 3 వంతులు మీకే అనుకూలము. శుభ ఆహ్వానాలు. మీనరాశి. బంధువులకు సంబంధించిన కొన్ని వ్యవహారములను పర్యవేక్షించవలసి వస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. నమస్కారం.